న్యూస్ చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో అఖిలపక్ష సమావేశం కొనసాగుతోంది. రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చిన నిధులు, వాటి లెక్కలను అఖిలపక్షం ముందుంచారు సీఎం బాబు. పోలవరానికి 58,000 కోట్లతో అంచనాలు పంపిస్తే కేంద్రం నుంచి ఇంకా 42,000 కోట్లు రావాల్సి ఉందన్నారు. అమరావతికి ఇప్పటి వరకు 1,500 కోట్లు మాత్రమే ఇచ్చారని, ఇంకా 1,000 కోట్లు ఇస్తామన్నా ఇప్పటి వరకు ఇవ్వలేదని చెప్పారు. ఢిల్లీ కంటే అత్యుత్తమ రాజధాని కడతామని చెప్పిన పీఎం నిధుల కేటాయింపు విషయానికి వచ్చేసరికి మాట మార్చేశారని చంద్రబాబు ఆరోపించారు. ప్రతిష్టాత్మక విద్యా సంస్థలకు భూ కేటాయింపులు మినహా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేశామన్నారు. మెట్రో రైళ్ల విషయంలో కూడా వైబిలిటీ లేదంటూ కేంద్రం మాట మార్చిందని అఖిలపక్ష భేటీలో ఆరోపించారు బాబు. 9, 10వ షెడ్యూల్ వివాదాలను ఇంతవరకు పరిష్కరించకపోవడాన్ని బాబు ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న అఖిలపక్షానికి అర్థం లేదన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ. గత 4 ఏళ్లలో మిత్రపక్షాలతో కూడా మాట్లాడని టీడీపీ సడన్ గా అఖిలపక్షం ఎందుకు పెట్టిందో అందరికీ తెలుసన్నారాయన. రాజకీయ ప్రయోజనాల కోసం అఖిలపక్షం ఏర్పాటు చేస్తే ఉపయోగం లేదన్నారు ఆకుల. ఏమైనా అర్థం ఉంటే దాని గురించి ఆలోచించవచ్చు. కేవలం ఒక రాజకీయ అంశంగా తీసుకుని వారి యొక్క తెలుగుదేశం పార్టీ యొక్క వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ రాజకీయ తెలుగుదేశం పార్టీ యొక్క అభద్రతా భావంతో ఇన్ని 4 ఏళ్లు ఏ పక్షాన్ని పిలవల. అఖిల పక్షం మాట వదిలేసేయండి, పక్కనున్న పక్షాలని ఏ పక్షాలని కూడా కాన్ఫరెన్స్ లో తీసుకొని తెలుగుదేశం పార్టీ ఇవాళ అఖిల పక్షాన్ని పిలవడం వరకు ఎంతవరకు సమంజసం అని అడుగుతా ఉన్నా.